ప్రాచీన కళలు సాంప్రదాయాలను కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు జనగామ జిల్లా పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి. చిందు యక్షగాన జానపద కళాకారుడు గడ్డం సమ్మయ్యకు పద్మశ్రీ అవార్డు రావడంపై ఆమె సంతోషం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ సీనియర్ నేత ఝాన్సీరెడ్డితో కలిసి గడ్డం సమ్మయ్యను కలిశారు ఎమ్మెల్యే యశస్విని. తమ ట్రస్ట్ నుంచి ఆయన ఆర్థిక సాయం అందించారు. ప్రభుత్వ పరంగా సమ్మయ్యతో పాటు ఇలాంటి కళాకారులకు అన్ని రకాల సాయం అందేలా చూస్తామన్నారు. విదేశాల్లోనూ యక్షగాన కళలు ప్రదర్శించేలా కృషి చేస్తామంటున్న ఎమ్మెల్యే యశస్విని రెడ్డితో కృష్ణమోహన్ ఫేస్ టు ఫేస్. పద్మశ్రీ అవార్డు పురస్కార గ్రహీత గడ్డం సమ్మయ్యను అభినందించినటువంటి పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అని ఉన్నారు. ఆమెతోటి మాట్లాడదాం. మేడం, మీ నియోజకవర్గానికి సంబంధించినటువంటి చిందు యక్షగాన కళాకారుడికి దేశంలోనే అత్యంత విశిష్టమైనటువంటి పురస్కారం పద్మశ్రీ అవార్డు గ్రహింది. ఆయనతో మాట్లాడినప్పుడు కానీ ఆయనతో ఇంటరాక్ట్ అయినప్పుడు ఎట్లా ఉంది? మా నియోజకవర్గం అంతా కూడా గర్వపడే రోజు ఈ రోజు. ఎందుకంటే ఒక పండగ వాతావరణం లాగా మీరు చూసిండ్రు, అందరు ఎంతో సంతోషంగా ఉన్నారు. మా నియోజకవర్గంలో సమ్మయ్య గారు ఉండడము అదృష్టంగా భావిస్తున్నాము. మరి కళ అనేది వెనకబడిపోయి ఉంది, చాలా అంచి వేసినట్టు. ఇంకా ఇప్పుడు ఈ కళ అంతా చాలామంది ఆ కళని దాంట్లో వెళ్ళట్లేరు ముందుకి. ఎందుకంటే వాళ్ళకి డిసప్పాయింట్మెంట్ ఉండొచ్చు, ఎందుకంటే ఎవరు చూడట్లేరు ఈ వీధి నాటకాలు అన్నట్టు. అట్లా కానీ లేదు, ఈ కళని మనం బ్రతికించుకోవాలి. ఈ కళని ఇట్లాంటి వాళ్ళని మనం ఎంకరేజ్ చేస్తూ ముందుకు తీసుకెళ్లాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. చాలా అరుదైనటువంటి జానపద కళలు మన కల్చర్కి కావచ్చు, మన సంస్కృతి వీటన్నిటిని కూడా ప్రతిబింబిస్తుంటాయి. అంటే ఇప్పుడు ఈ జనరేషన్కి వచ్చేసరికి చాలామంది టీవీలు కావచ్చు, టెక్నాలజీ కావచ్చు, ఇవంతా వాళ్ళ ఈ కళల మీద ఎట్లాంటి ప్రభావం పడింది అనుకుంటున్నాను? చాలా ప్రభావం పడిందండి. ఎందుకంటే ఇక్కడ ఇట్లాంటి చిన్న నాటకాలు ఇట్లాంటివి వేస్తున్నారు అన్నా కానీ కొంతమందే ఏదో వచ్చి ఒక 10 నిమిషాలు ఉండి వెళ్ళిపోయే రోజులు కూడా ఉన్నాయి. కానీ అది తెలిసిన వాళ్ళకే తెలుస్తుంది. ఆ సంస్కృతి అనేది మనం తప్పకుండా ముందుకు తీసుకెళ్ళాలి. దీన్ని ఇట్లనే ఎంకరేజ్ చేస్తూ ఏంటంటే ఇప్పటికే ఈ కళ చాలా మటుకు నశించిపోయింది. కాబట్టి మనలాంటి వాళ్ళందరూ కూడా ఎంకరేజ్ చేస్తే మరి ఇంకా బాగుంటుంది. ఆ జనరేషన్ వాళ్ళు చాలామంది ఇట్లాంటివంటే ఇంట్రెస్ట్ చూపరు, కానీ అందులో కూడా ఇంకొంతమంది ఇట్లాంటి కళలన్నీ కూడా ముందుకు తీసుకెళ్లాలన్న ఆలోచనతో ఉంటారు. అందులో నేను కూడా ఒక్కదాన్ని. తప్పకుండా వీరికి ఇంకా మంచి గుర్తింపు వచ్చి ఈ కళని ఇంకా ముందుకు తీసుకెళ్లే విధంగా మేము మా నియోజకవర్గంలో ప్రోత్సహిస్తాం. అయితే వీళ్ళు చెప్పేది చాలా తక్కువ ఫ్యామిలీస్ ఉన్నాయి. రెండోది ప్రభుత్వపరమైనటువంటి కార్యక్రమాల్లో పోయినప్పుడు కూడా వీళ్ళకి వచ్చే రెమ్యునేషన్ కావచ్చు, లేదా వాళ్ళకి ఇచ్చే అమౌంట్ కూడా చాలా తక్కువ ఉంటుంది. చాలా కుటుంబాలు దాంతో వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ లేవు. రేపొద్దున ప్రభుత్వ కార్యక్రమాల్లో ఉపయోగించుకున్న ఇట్లాంటి వాళ్ళకు ప్రదర్శనలు ఇవ్వడం కానీ, వాళ్ళని ప్రోత్సహించడానికి కావచ్చు, మీ వైపు నుంచి అసెంబ్లీలో కూడా ప్రస్తావించడానికి అవకాశం ఉంటుంది వీళ్ళందరి మీద. అట్లాంటి ఆ సందర్భం వస్తే ఎట్లా వాళ్ళకి సహాయం చేస్తారు? నేను తప్పకుండా నా తరపున నా వంతు కృషి నేను తప్పకుండా వీళ్ళ కోసం చేస్తా అండి. ఇందాక చెప్పిన విధంగా నేను గవర్నమెంట్ తరపున ఏది చేయగలిగినా నేను వీళ్ళ కోసం మా నియోజకవర్గంలో ఉన్నారు కాబట్టి నేను తప్పకుండా కృషి చేస్తాను. మేడం, మీ ట్రస్ట్ ద్వారా కూడా ఇప్పుడు వాళ్ళకు సహకారాన్ని కూడా అందిస్తున్నారు. ఇట్లాంటి కళలు కావచ్చు, ఇట్లాంటి కళాకారులకు చూస్తే ఎట్లా అనిపిస్తుంది? అందులో పద్మశ్రీ ఇలాంటి అవార్డు ఇప్పుడు వచ్చింది కదా, చాలా సంతోషంగా ఉందండి. ఎందుకంటే ఇలాంటి ఆర్టిస్టులు ఇలాంటి కళలు కూడా మనకి చేసేవాళ్ళు చాలా తక్కువ ఉన్నారు. ఎందుకంటే నా చిన్నతనంలో చాలా వరకు ఇంటర్నెట్ లేనప్పుడు, టీవీలు లేనప్పుడు మేము అయ్యే చూసి పెరిగినాం కాబట్టి దాని వాల్యూ, దాని కష్టము అన్నీ మాకు తెలుసు. సో అదేవిధంగా ఈరోజు ఇట్లా పద్మశ్రీ అవార్డు రావటము మనకు వచ్చే జనరేషన్ కూడా చాలా స్ఫూర్తినిస్తుంది. ఎందుకంటే ఇలాంటి వాటిల్లో కూడా ఇలాంటి కళలు కూడా మనం నిలబెట్టచ్చు, ఇలాంటి కళల్లో కూడా మనం అవార్డు తెచ్చుకోవచ్చు అనేది. సో ఇది చాలా సంతోషంగా ఉంది. ఎమ్మెల్యే నుంచి మొదలు పెడితే ఆయన ఆత్మీయులు కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు, గ్రామస్తులు పెద్ద ఎత్తున వచ్చి ఆయనకు అభినందనలు తెలియజేస్తున్నారు. ప్రస్తుతం ఇది ఇక్కడ ఒక పండుగ వాతావరణం అయితే గడ్డ సమ్మయ్య ఇంటి దగ్గర నెలకొందని చెప్పచ్చు. వీడియో జర్నలిస్ట్ క్రాంతి కుమార్తో కృష్ణమోహన్, V6 న్యూస్, జనగామ జిల్లా దేవరపల్లి మండలం నుంచి.